భర్తతో ఉండాలని ప్రేమ, భర్తతో ఉండాలని ప్రేమ. అది స్త్రీ, అది పురుషుడు, అది దాంపత్యం. నీ దారి నువ్వు, నా దారి నేను ఉండడం కాదు ఇక్కడ. నీ కష్ట సుఖాలన్నీ నావే, నా కష్ట సుఖాలన్నీ నీవి. ఇందులో మళ్ళీ పోటీ ఉండద్దు ఇక్కడ. నీ కష్టం కోసం నేను ఎంత ఆలోచించాను, నువ్వెంత ఇంత మార్టికేజ్ అంటారు దీన్ని, లావాదేవీ అంటారు దీన్ని. మనకు కావాల్సిన దేవీ భాగవతం, లావాదేవీ భాగవతం కాదు ఇక్కడ. వాళ్ళు ఉండకపోయినా నువ్వు ఉండాలి, అదే ప్రేమ. ఇలా నిలబడాలంటే అభ్యాసం ఉండాలి, భక్తి, జ్ఞానం, వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం అంటే ఏమీ అక్కర్లేకపోవడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తి పడ్డం. గమనించండి, అప్పుడు వైరాగ్యం మీకు అర్థమవుతుంది. ఉన్నదాంతో సంతృప్తి పడ్డం. నాకు ఈ జీతం ఉంది చాలు, నాకు ఈ బట్టలు ఉన్నాయి చాలు, నాకు ఈ ఉద్యోగం ఉంది చాలు, నాకు ఈ సంసారం ఉంది చాలు, హాయిగా ఉంది, ఇంకేం అక్కర్లా. ఇంకా దాన్ని దినదినాభివృద్ధి, క్షణక్షణాభివృద్ధి పేరు మీద అక్రమంగా కోట్లు సంపాదించాల్సిన పనేం లేదు ఇక్కడ. ఈ సంపాదించడం అన్నీ మనం ఏమైనా అనుభవిస్తున్నామా? అవతల బారేసం పట్టుకెళ్ళి ఏమి మంచాల కింద కంచాల కింద దాచుకోవడం తప్పితే అనుభవించింది ఏముందండి ఇక్కడ?